మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46 దాకా నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు వారి యొద్ద నుండి రాత్రివేళ దూరము వెళ్ళి మోకాలుని అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వెళ్ళి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై. దయగలిగిన ప్రియ ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనంతటిలో క్రమముగా చక్కగా జరిగించారు. మా స్తుల మీద ఆశీనులైనందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు జ్ఞాపకము చేసుకండి. నాతో మాతో మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన దాసుని ఖాళీ చేయండి, ఆత్మతో నింపండి. కూడి వచ్చిన స్థానిక సంఘం, లైవ్ ద్వారా వింటున్న పిల్లలు, మీ మాటలు ఆలకించి మేలు పొందడానికై కృప చూపండి. మా సొంత ఆలోచనలు కాకుండా మా బోధకుడుగా బోధించుమని ప్రార్థన చేస్తున్నాం. లేఖన భాగాలు దాసుని, సంఘాన్ని, ఆలకిస్తున్న వారిని మీ కనికరంగల హస్తములకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, పోయినసారి మనము లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనము నుండి మనము కొన్ని గుర్తులు గుర్తించాం. 69వ వచనం వరకు. ఈ లూకా సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మార్కు 14వ అధ్యాయం, యోహాను 19 కీలకమైన భాగాలు సువార్త గ్రంథాలలోని మనము ధ్యానం చేశాం. ఇందులో 6 గుర్తులు మనము గుర్తించాం, 6 చిహ్నాలు. ఒకవేళ గుర్తుంటే చెప్పగలరా? మనం ముందు ఒక్కొక్క రెఫరెన్స్లో ఒక గుర్తు మనం చూస్తూ వచ్చాం. మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త రెఫరెన్స్లు చూస్తూ మొట్టమొదటిగా ఏకాంత వనము అని మనము గుర్తించాం. అది గెత్సేమను తోట అని మనం గమనించాం. రెండవదిగా మనము 42వ వచనములో విలువైన గిన్నె అని మనము గమనించాం. మనము ఇక 48వ వచనములో వేషధారణ ముద్దు అని గుర్తించాం. మనం 48వ వచనం క్రింది భాగం 49వ వచనములో కత్తి అనే మాట గుర్తించాం. 60వ వచనములో కూసే కోడి అని గుర్తించాం. ఇక 69వ వచనములో మహిమనిత సింహాసనం లేక మహిమగల సింహాసనం. ఇవి 4 సువార్తలలో ఉన్నట్టు మనం ఆలోచించాం. మనం మొదటిగా గమనిస్తూ ఉన్నప్పుడు గెత్సేమనే తోటకు ప్రభు ఎందుకు వెళ్ళాడో పోయిన ప్రభుదినమందు నేర్చుకున్నాం. గెత్సేమనగా ఒక మంచి అర్థాన్ని నేర్చుకున్నాం. అది ఏంటిని గమనిస్తే నూనె గానుగా
కదా. గెత్సేమను తోటకు సమీపంగా ఒక కొండ ఉందని విన్నాం. ఏంటి ఆ కొండ? ఆ ఒలీవల కొండ దిగువన ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నంత కాలం ఒలీవ కొండ చాలా అనుబంధం ఆయనకున్నట్టు, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఒలీవ కొండ మీదనే, రానున్న కాలములో కూడా సంఘముతో భూమికొస్తున్నప్పుడు ఆయన జకర్యా గ్రంథం 14వ అధ్యాయ ప్రకారం ఒలీవ కొండ మీదనే తన పాదాలు ఉంచుతాడు. అలాగైతే ఈ ఉదయకాలం మనం గమనిస్తూ ఉండగా గెత్సేమను యొక్క ఉద్దేశం ఏంటో నేర్చుకున్నాం. ప్రత్యేకంగా కొన్ని తోటలు విన్నాం. తోటకు వెళ్ళడానికి కారణం ఏంటో మనం 4-5 తోటలు విన్నాం. మొట్టమొదటిగా మనం ఏదేను తోటని చూచాం. అది మానవ చరిత్ర ప్రారంభమైన తోట. ఆ తోటలోనే పాపము ప్రారంభం. అక్కడి నుండి నెట్టివేయబడిన తర్వాత 21వ వచనంలో విన్నాం, ఆయన రానున్న బలి ఛాయ అక్కడే ప్రారంభము అయిందని విన్నాం. ద్రాక్ష తోటను గురించి విన్నాం. యెషయా గ్రంథం 5లో ఇశ్రాయేలులే, లూకా 13:6 చదువుతో 2 పోల్చుకొని ఇశ్రాయేలులు ఆ ద్రాక్ష తోట, ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలులని మనం నేర్చుకున్నాం పైన ప్రభుదినం. చివరికి ఉద్యానవనం అనే సంఘం ఈవేళ ఆ తోట మనమే. ఆ తోట వధువైన సంఘం వరుడైన క్రీస్తు ప్రభుకున్న సంబంధాన్ని గురించి కొద్దిగా మనము ఆలోచించాం. ఇక్కడ విలువైన గిన్నె కనబడుతుంది. విలువైన గిన్నె మనం చాలాసార్లు ధ్యానం చేసేటప్పుడు ప్రభు చేతిలో గిన్నె ఉంది, పేతురు చేతిలో కత్తి ఉంది. బాగా గమనించండి. ప్రభు చేతిలో గిన్నె అనగా అది దేనికి ఉపయోగిస్తారని గమనిస్తే మనందరికీ తెలుసు, అది త్రాగడానికి ఉపయోగపడుతుంది ఒక రీతిగా బాహ్యంగా ఆలోచిస్తే. కానీ ఈ విలువైన గిన్నెలో ఆయన శ్రమలు ఉన్నాయి, ఆయన సమర్పణ ఉంది, ఆయన మరణం ఉంది, ఆయన వేదన ఉంది. ఆయన ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాడో పోయినసారి కూడా యోహాను సువార్తలో మనం చూసాం. 19వ అధ్యాయంలో ప్రవచన నెరవేర్పు ఆ గెత్సేమను తోటలో దేవుని చిత్తాన్ని కనిపెట్టి ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దూత బలపరిచెను అని చూచాం. ఎంత బలమైన ప్రార్థన మనలాంటి దేహముతో ఉన్నప్పుడు ప్రభు చేశాడో, నేడు మన జీవితాలలో కూడా ఆ ప్రార్థన అవసరమని విన్నాం. కానీ ప్రియులరా, ఇక్కడ గమనిస్తూ ఉండగా ఆయన మరణం, ఆ శ్రమ, వేదన ఆయన తిరస్కరించిన వాడు కాదు. ఆ గిన్నెను గమనిస్తూ ఉండగా తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, ఆ లేఖనాలు గమనిస్తూ ఉండగా గిన్నెలో అనుభవం లోబడిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు చిత్రాన్ని చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఎలాంటి వాడంటే ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఉదయకాలం కూడా విన్నాం కదా, ఆయన గెత్సేమను తోటలో ఆ రక్త బిందువులు చెమట వలె ప్రార్థన చేస్తుండగా ఆయన మరణము వద్దని కాదు, కానీ తండ్రి చిత్తానికి ఆయన కనిపెట్టి ప్రార్థించాడు. అని లోకానికి పంపబడిన ఉద్దేశం మానవాళి కోసమై తాను బలిగా చేయబడాలి. అయితే ఆయన ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించాడు. తన ముందున చేదైన అనుభవం మీద జయం పొందడానికై ఆయన ముందు ఆ శ్రమ ఉంది, ఆయన ముందు ఆ మరణము వేదన ఉంది. దానికి ముందుగా తండ్రి చిత్తము కొరకై కనిపెట్టి ప్రార్థించాడు. అదే
విలువైన గిన్నె. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, దయతో 17వ వచనం చూడండి. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం దయతో గమనించండి. 57:17. ప్రియులరా, ఈ లేఖనం ప్రభు ఆయన పొందబోతున్నటువంటి శ్రమ, ఆ నెరవేర్పు కొరకై ఆయన గెత్సేమను తోటలో ఆయన వేదనతో ఉన్నట్టు చూస్తున్నాం. ఆయన కొట్టబడేది వాస్తవం, అవమానపరచబడేది వాస్తవం, మరణానికి అప్పగించబడేది వాస్తవం. అయితే ఈ నెరవేర్పు కొరకై ఆయన కనిపెట్టి గెత్సేమను తోటలో ప్రార్థన చేశాడు. ఈ లేఖనం మెస్సియా అనగా ప్రభువైన క్రీస్తు యొక్క అనుభవానికి సంకేతంగా ఉంది. అని లోకానికి వచ్చి కొట్టబడ్డాడు, అని లోకానికి వచ్చి చేదైనటువంటి ఆ పాత్రను త్రాగడానికి సిద్ధపడ్డాడు. ఆయన నాకు మరణము వద్దని చెప్పినట్టు లేఖనాలు కనబడవు. ఆ మాటలోనే గమనిస్తే, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. నిజంగా తండ్రి చిత్తానికి ఆయన ఎంతగా లోబడ్డాడో గమనించాలి. ఇందులో ఒక పాఠం, యేసు ప్రభు శ్రమ గుండా వెళ్ళాడు, ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. విశ్వాసిని జీవితంలో ఆయన కుమారుడుగా కుమారిగా ఆయన పొందిన శ్రమలు మనకు ఉండకపోవచ్చు, కానీ నీ విశ్వాస పరిమాణంలో జయం పొందడానికై ఆయన వలె మనకు శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు ఎందుకని నీ ప్రభును నీవు ప్రశ్నించకుండా ఆయన ఇలాగున తండ్రి ఎద్దుకు వెళ్ళాడో, ఈ శ్రమలు నీవు కూడా ఇష్టపడి స్వీకరించాలి. విశ్వాస యొక్క బలహీనత ఏంటంటే, సౌఖ్యం అంటే ఇష్టపడతాడు, ఆనందం అంటే ఇష్టపడతాడు, దీవెనలంటే ఇష్టపడతాడు, ఈ శ్రమ మరణం అంటే ఇష్టపడడు. అయితే ప్రవక్త రానున్నటువంటి కుమారుడు క్రీస్తు ప్రభుని గురించి వ్రాశాడు. గెత్సేమనులో వేదనతో ఉన్నాడే అని ఎలా కాబోతున్నాడనగా, మరణానికి అప్పగించబడి ఆయన కొట్టబడుతాడు. దానిని ఆయన అంగీకరించడానికై తండ్రి చిత్తమును కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, దయతో 15వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గురించే వ్రాయబడి ఉంది. ఆయన త్రాగబోవు గిన్నె, అది మరణమే ప్రియులారా. ఆయన ఎంత చేదైన గుండా వెళ్ళుతాడో, చేదు చెరుకను ఆయనకు త్రాగనిచ్చిరి. త్రాగకపోయినా ఈ అనుభవాన్ని ఆయనకు అనుమతించబడి ఉన్నది. ఇర్మియా గారి మాటలు 606 BCలో ముందుగానే తెలియచేస్తున్నాడు. అని లోకానికి రాబోతున్నాడు, ఆయనకు చేదు చెరుకనిస్తారు. ఆయన మరణానికి అప్పగించబడేటప్పుడు ఆయన పొందబోతున్న శ్రమ రాస్తున్నాడు. ఆ భాగంలోనే ఒక వచనం చూడండి, 25వ వచనం, దయతో 28 చదవండి. 28 గట్టిగా చదవండి. వాస్తవంగా ఇశ్రాయేలు మాత్రమే కాదు శ్రమలో వెళ్ళేది. దానికి ముందుగానే ప్రభువైన అయిన క్రీస్తు ఈ భూలోకానికి ఆయన ఈ మరణాన్ని పొందబోతున్నాడు, ఈ శ్రమను పొందబోతున్నాడు, ఈ అవమానానికి ఆయన అప్పగించబడతాడు. అసలు చేదైన చిరక ఎవరికిస్తారు? ఒక విషపు ఆహారం, ఒక విషపు పానీయం ఎవరికిచ్చారు?
శత్రువులకే ఇస్తారు. ఆయన శత్రువుగా చూడడానికి ఆయన పాపము చేయలేదు. ఆయన సృష్టికర్త, సార్వభౌముడు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, పాపము లేనివాడు. నా మరణాన్ని ఆయనకు అనుమతించబడి ఉన్నట్టుగా లేఖన భాగాలలో చూస్తున్నాం. అందుకే ఉదయకాల ఆరాధనలో కూడా వింటూ వచ్చాం. ఇంకోసారి చదువుకుందాం. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 53వ అధ్యాయం. దయతో ఆ 10వ వచనాన్ని తెలిసిన మాటనే చదువుకుందాం. నిజంగా ఆయన మరణము అనుభవించడం, ఆయన వేదనకు అప్పగించడం, ఆయన శ్రమ గుండా వెళ్ళడం, తన కుమారుడు ఆ శ్రమ గుండా వెళ్ళడం, నలగగొట్టబడడం, కొట్టబడడం, అది ఆయనకు ఇష్టమాయను. ఈ మాట ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన వాత్సల్యమైన ప్రేమను చూడండి, ఆయన గొప్ప ప్రేమను చూడండి. ఆయన మనకు బదులుగా తనతో సమానుడుగా ఉన్న కుమారుడు పాపము చేయలేదు. పరలోకములో అత్యున్నతమైన సింహాసనమందు ఉన్నవాడు, నిత్యుడైన వాడు, నిత్యమును పూజింపబడుతున్నవాడు, మరణము పొందడానికి న్యాయమైన హేతువు ఆనయందు లేదు. కానీ తండ్రికి ఇష్టమాయను తన కుమారుడు. గెత్సేమనులో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఆ గిన్నె మరణమే, వేదననే, శ్రమలే, అవమానమే అని గమనించాలి. అక్కడ స్పష్టంగా కుమారుడైన క్రీస్తు ప్రభువే కనబడుతున్నాడు. మన కోసమై ఆ పాత్ర, ఆ గిన్నె, ఆయన పొందబోయే శ్రమలే. ఇది మనసులో పెట్టుకుందాం. మరణానికి ఇష్టపడి, ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి, కలవరి శిలువ మీద ఎక్కడానికి ఇష్టపడి సమర్పించుకున్నాడు. ఆ ఒక్క మాట చెబితే చాలు. కలవరికి వెళ్ళడానికి ఆయన చాలా ఇష్టపడ్డాడు. అదిగో ఆ కలవరిలో మన కోసమే సమర్పించుకోవడానికై ఇష్టపడి వెళ్ళాడు. ఈ సిలువ అవమానాన్ని నాకు వద్దు అన్నట్టు లేఖనాలు కనబడడం లేదు. గెత్సేమనులో జరిగిన ఆ ప్రార్థనలో ఉన్న రహస్యం అదేనండి. ఆయన ఎందుకు పంపాడు తన కుమారుని? ఆ ఉద్దేశములో, ఆ ప్రవచన నెరవేర్పుకై ఆయన సిద్ధపడి తను తాను సమర్పించుకున్నాడు. ఈ భాగములో తండ్రి ఇష్టమే కాదు, కుమారుడు కూడా ఇష్టపడుతున్నాడు. ఆ కార్యము జరగడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, అకస్మాత్తుగా వచ్చిన మరణమా? ఏం బ్రదర్, సిస్టర్, ఏమైనా సిలువ మరణం అక్కర్లేదని ప్రభువారు ఇప్పుడు దుఃఖపడుతున్నాడా? అని చాలా ఇష్టపూర్వకముగా నన్ను ప్రేమించి ఎఫెసీ పత్రిక 5:1 ప్రకారం మనం పరిమళ వాసనగా చేయడానికై, మన చేదును, మన దోష శిక్షను భరించడానికి, ఇక మన మీద శిక్ష మోపకుండా, ఇక మనకు తీర్పు లేకుండా తండ్రి చిత్తానికి లోబడి, అదిగో ఆ కలవరిలో ఆ గిన్నెను చూస్తున్నామే, ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడడంలోనే 2 మాటలు ఎప్పుడు ఆరాధనలో చెప్తుంటాం. అది చదువుకొని ముందుకెళ్దాం. 103వ కీర్తన 10వ వచనం చూడండి.
103వ కీర్తన 10వ చరణం. ఆయన శిక్షించబడడానికి ఇష్టపడ్డాడు, ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ తీర్పులో నా కొరకు నేను కొరకు నిలబడి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ మన దోషమును బట్టి, మన పాపమును బట్టి ఆయన ప్రతిఫలము ఇవ్వలేదు. ఉదయకాలం ఆలోచన చేయండి. ఆయన మీద మోపబడడానికి తండ్రికి అభిష్టమాయను, అది భరించడానికి కుమారుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడా లేదా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చదివితే కుమారుడు ఇష్టపడుతున్నాడు. తృణీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వస్త్రహీనుడిగా చేయబడ్డాడు, వమ్మివేస్తున్నారు, గడ్డము వెంట్రుకలు లాగారు, కాని మాటలు మాట్లాడుతున్నారు, ఆయనను ఎంతగానో దూషిస్తున్నారు. వీటన్నిటిలో కూడా మౌనిగా ఉన్నాడంటే, ఒకటి తండ్రి చిత్తానికి లోబడిన కుమారుడైన క్రీస్తు ప్రభు, 2 ఆయన మరణము పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటనే చాలాసార్లు ఆరాధనలో చెబుతాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19-20. తండ్రి ఆయన మీద మోపాడు, ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడంటే బ్రదర్, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, పాపముగా చేయబడ్డాడంటే బైబిలు ఆయన పాపము చేయలేదని చెబుతుంది, ఆయన పరిశుద్ధుడని చెబుతుంది. అయితే పాపముగా చేయబడ్డాడు ఇదేనండి. పాపము చేసింది నీవు నేను. అయితే నీకు బదులుగా, నాకు బదులుగా మనం పొందవలసిన శిక్షను, ఆ దోష శిక్ష అంతటిని కూడా 53:6లో 7లో ఆయన భరించాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, కలువరికి ఇష్టపూర్వకంగా వెళ్ళాడా లేదా? అంతేగా ఆ సందేశం. కలువరి సిలువకు ఇష్టపూర్వకంగా వెళ్ళాడా లేదా? వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది. అలాగే కలువరికి ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాడు కాబట్టి ఆయన పొందబోయే ఏ శ్రమను బట్టి కూడా ఆయన వేదన పడలేదు. కానీ అక్కడ ప్రార్థన ఏంటంటే, ఆయన వచ్చింది నెరవేర్చాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో అది నెరవేర్చడానికే. ఒక మాట చదువుకుందాం, తెలిసిన మాటనే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఇప్పుడు చెప్పండి, కలువరి సిలువకు ఇష్టపడ్డాడా లేదా? ఏం బ్రదర్? గెత్సేమను తోటలో ప్రార్థన చేసింది వాస్తవమే కానీ, ఆయన తండ్రిని అడిగింది వాస్తవమే కానీ, పాపము చేయని వాడు శిక్షకు ఇష్టపడతాడా? ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి, తొందరగా నేను నిన్ను ఏమన్నానని నా గురించిలా మాట్లాడుతున్నావు, మమ్మీకే కూతురు రిప్లై ఇస్తుంది, ఎందుకు ఉదయం నుండి నన్ను ఇలాగన వేధిస్తున్నావు? కుమారుడే, నేను ఎంతైనా ఓర్చుకోవాలి, నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు, నువ్వు అనుకున్నట్టు ఎదుట నేను ఏ పొరపాటు చేయలేదు అంటాడా లేదా? నిర్మలమైన వాడు, స్వచ్ఛమైన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, మహనీయుడు, పాపంలో చెరగ ప్రత్యేకమైన వాడు. ఈ శిక్ష ఎలాంటిదో తెలుసా? ఒక్క మాట చెప్పనివ్వండి, ఉమ్మి వేశారు. ఎంత పనిష్మెంట్ బ్రదర్ చెప్పండి. నన్ను నేను ఎవరైనా చూసి నీ బ్రతుకుని ఉమ్మి వేస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత బాధపడతాం. నా ప్రభు, నీ ప్రభు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు. మన రక్షణ కొరకై, మన పరిశుద్ధత కొరకై పరలోకం ఇవ్వాలని, నిత్య జీవం ఇవ్వాలని. మరి ప్రభువు మార్గములో నువ్వు వెళ్ళాలి అంటే
సిలువను ఎత్తుకున్నప్పుడు ఆయన శిష్యుడిగా ఉండడానికి నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, సాక్షిగా కూడా వెళ్ళవచ్చు. అవసరమైతే బైబిల్ వదలకపోతే నీకు చెర ఉంది. ఈ సిలువను ఎత్తుకొని పోతే క్రీస్తు శిష్యుడిగా శిష్యురాలుగా బ్రతకాలంటే ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ మన మాదిరి కోసం ఉంచాడు. నా మట్టుకు నీ మట్టుకు మిషనరీస్ పొందినంత శ్రమలు ఏం లేవండి, చిన్న చిన్న శ్రమలు. వీటికే ప్రభుతో సరైన సంబంధాన్ని మనం ఉండలేం. దేవుని కుమారుడు, సార్వభౌముడు, శ్రీమంతుడు, సృష్టికర్త ఒక్కొక్కరు ఒక మాట చెబుతున్నారు. ఒక 24లో 42, 40, 45లో ఇన్ని అద్భుతాలు చేసిన వాడవు, ఇతరులను రక్షించిన వాడవు, నిన్ను రక్షించుకోలేవా? ఆయన ఏమీ మాట్లాడలేదండి. కారణం ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన చేతిలో ఉన్న గిన్నె ఏంటంటే, నేను శ్రమ పొందడానికే వచ్చాను, నేను మరణం పొందడానికే వచ్చాను, నేను అవమానపరచబడడానికే వచ్చాను. ఈ మరణమును అది నేను మృంగివేదు, కానీ నేను విజయం పొందబోతున్నాను. ఆయన మౌనిగా ఉండాడు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాడే, తప్పు చేసిన వారు బాధపడతారు, తప్పు చేయని వాడు మౌనిగా ఉండిపోయాడు. మీకు అర్థమైందా బ్రదర్? సంఘాలలో క్షమించుకోలేని వారికి క్షమించుకునే పాఠం సిలువలో ప్రభు నేర్పాడు. చాలాసార్లు కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో క్షమించుకోలేరండి. ఒక యుగో ప్రభు సిలువలో ఉండి ఏమైనా చేయగలడు. సిలువకు ఎక్కవలసిన అక్కర కూడా లేదండి. అది ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయనలో ఉన్నటువంటి దైవత్వం. ఈ అనుభవానికి నన్ను తేవాలి అనే ఉద్దేశం చేతనే ఈ పాఠం నేర్పడానికి సిలువలో ప్రభు మౌనిగా ఉండాడు. పాపము చేయని ప్రభువే మౌనిగా ఉంటే తప్పులు చేసిన వారు ఒప్పుకోవడం తప్పేంటి? ఏం బ్రదర్ చెప్పండి. ఏ దోషము చేయని వాడు సిలువ ఎక్కి తండ్రి చిత్తానికి లోబడి మన మేలు కోరి, మన నీతి కొరకై, మన సమాధానము కొరకై, మన పరిశుద్ధత కొరకై అంత ఇష్టంగా సమర్పించుకుంటే, నిన్ను ప్రేమించిన ప్రభువు కొరకై కొంచెం దూషణ జరిగింది, అవమానాన్ని చూచి సిలువ శ్రమ వద్దనుకుంటావా? సహవాసం వద్దనుకుంటావా? ప్రభువును వద్దనుకుంటావా? పాపము చేయని ప్రభు ఈవేళ నీకు నాకు మాదిరి. ఒక మాట చదువుకొని మనం ముందుకెళదాం. పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. తప్పు చేసి బాధలు, తప్పు చేసి అవమానాలు భరించడం కంటే, తప్పిదము లేకుండా పవిత్రమైన జీవితము కలిగి హింస పొందినప్పుడు అది మనకు ప్రతిఫలం ఇస్తుంది కదా, కిరీటం ఇస్తుంది కదా, సన్మానం ఇస్తుంది కదా. క్రీస్తు సారూప్యములో గొప్ప మార్పును, రూపాంతరాన్ని చూడగలం. యేసు ప్రభు పాపం చేయలేదు, అన్యాయమైన శిక్షకు అప్పగించబడ్డాడు. నేను తప్పు చేసినప్పుడు దిద్దుకోవాలి, కానీ సరిచేసుకోవడం ఎందుకు? అంతే కదా. బాగుపడాలంటే ఏం చేయాలి బ్రదర్, సిస్టర్? బాగుపడాలంటే దిద్దుకోవాలండి. ఈరోజు సంఘం దిద్దుకుంటే బాగుపడుతుంది. యూనివర్సల్గా సార్వత్రిక సంఘం ప్రభు మాదిరి. అందుకే ఆ భాగమంతటిలో ఆయన అడుగు జాడలు మనకు మాదిరి, ప్రభు అడుగులు మనకు మాదిరి. ఆయన సహనం, ఆయన సాత్వికం, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన మరణం, ఆయన శ్రమలు, ఆయన పునరుద్ధానం, ఆయన ప్రార్థన, ఇవన్నీ మనకు మాదిరి.
ఈ అనుభవాన్ని కలిగి సాగిపోదాం. ఒక్క మాటలోనే కలువరిలో ఇష్టపడి సమర్పించుకున్న ప్రభు, మరి నా కొరకు నీ కొరకు ఇష్టపడిన ప్రభు కోసమై నీవు నేను ఇష్టలుగా జీవించాలి కదా. ఏం బ్రదర్? చూడండి, అందుకే ఆ గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం త్వరగా చదవండి. ఆది అపొస్తలులు అవమానమును నిర్లక్ష్యపెట్టిరి. వారి సేవలో అవమానాలు ఉన్నాయి, వారి పరిచర్యలో అవమానాలు చూచారు, బెదిరింపులు చూచారు. ఇక్కడ మీరు సువార్త చెప్పకూడదు, మీరు ప్రభుని గురించి మాట్లాడకూడదు, ఇది పరాయి మతం, అంతే కదండి. ఆది అపొస్తలులను చూడండి, వారు అవమానమును చూచిన వారు కాదు. ఇది ప్రభు జీవితము కాదా? ఇష్టపడి సమర్పించుకుంటే అవమానాలకు ఇష్టపడి అనుభవిస్తాం. అదే తప్పు చేసి అవమానం పొందడం కంటే మంచి చేసి మేలు చేసి అవమానపరచబడడం. అర్థమైందా? మేలు చేసిన వాడు లోకానికి అవమానపరచబడ్డాడు. గెత్సేమను తోటలో ఇవన్నీ ఆయన పొందబోతున్నాడు కాబట్టి వేదనలో ఉన్నాడండి. ఆయన అవమానపరుస్తారు, కొరడాలతో కొడుతారు, సిలువ వేస్తారు, వస్త్రాలు చీట్లు వేస్తారు, వస్త్రహీనుడిగా చేస్తారు, ఉమ్మి వేస్తారు. వీటన్నిటికీ ఆయన సిద్ధపడ్డాడు. అందుకే ఆయన జయము పొందాడు. క్రైస్తవుడిగా బ్రతకాలి, క్రైస్తవురాలుగా బ్రతకాలంటే అవమానాలు ఉన్నాయి. అపొస్తలులు వారు కూడా ఈ వేదన గుండా వెళ్ళారు, వాటిని చూడలేదు. వీరికి ఆధారం ఎవరు? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉన్నందున మనము కూడా, ఆ మాట గమనించండి, మనము కూడా విశ్వాస వీరులు, వారికి శ్రమలు ఉన్నాయి. పాత నిబంధన భక్తులు వారు శ్రమపడ్డారు, అవమానపరచబడ్డారు. ఆ భాగమంతా చదివితే రంపములతో కోయబడిరి. ఎంత శ్రమ! ఏం బ్రదర్? రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు. వారు ఎంతగానో హింస గుండా వెళ్ళారు, కానీ వారు ప్రభువును విడిచి వెళ్ళిన వారు కాదు. మనకు చిన్న కష్టం వస్తే ప్రభు వద్దంటాం, సంఘం వద్దంటాం. కాబట్టి గిన్నె అంటే శ్రమ అని మీకు అర్థం కావాలని చెప్తున్నా. పేతురు చేతులు కత్తి ఎందుకు ఉందంటే శ్రమ వద్దని. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఆ మలుకు అనే ఆ వ్యక్తిని కత్తితో చెవి నరికాడంటే శ్రమ అంటే ఇష్టం లేదు ఆయనకు. అపవాది ఉద్దేశం కూడా ఏంటంటే ఈయన శ్రమ పెట్టబడి సిలువ వేయబడి మరణించి తిరిగి లేస్తే పాప మానవుడు దేవుని రూపానికి వస్తాడని తెలుసు. అందుకే పేతులో చొరబడి అభ్యంతరంగా ఉన్నాడు. ఈ సత్యాన్ని దేవుని పిల్లలు గమనించాలి. మరి శ్రమ కావాలి అనుకుంటే మన చేతిలో ఈ శ్రమను సూచిస్తున్న ఈ గిన్నె అవసరమే. గిన్నె పట్టుకొని తిరగాలని కాదు, లేక సిలువ మెడలు వేసుకోవాలి కాదు. దాని మీనింగ్ శ్రమకు భయపడకూడదు, మరణానికి భయపడకూడదు. మన ప్రభు దాని మీద జయము పొందాడు. సరే, మనం ముందుకు వెళదాం. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో, నాకున్న టైంలో ముగింపు చేస్తాను. 48వ వచనం చూడండి. 48వ వచనం. వాస్తవంగా ముద్దు అనగానే మనకేమనిపిస్తుంది? ముద్దు దేనికి సంకేతం? ఏం బ్రదర్? ముద్దు దేనికి సూచన చెప్పండి బ్రదర్? ఆ ప్రేమకు కదా. వాస్తవంగా ముద్దు అంటే అది ప్రేమను సూచిస్తుంది.
ప్రభు అయిన యేసుక్రీస్తుతో యూదా ఇస్కరియోతు ఎన్ని రోజులు ఉన్నాడు? ఒక శిష్యుడుగా ఎంతకాలం ఉన్నాడు? పోన్లేడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం ఉన్నాడు? 30 ఏళ్ళు తండ్రి ఇంటిలోనే ఉన్నాడు. 3.5 సేవా పరిచయలు ఇవన్నీ జరిగాయి. ప్రతిరోజు ఆయనతో ఉన్నవాడు, ఆయనతో సహవాసము చేసిన వాడు, కానీ అంతరంగములో క్రీస్తు లేని జీవితం. బైబిల్ చెబుతుంది ఈ ముద్దు ఎలాంటిదంటే అమ్మివేసిన ముద్దు. ముద్దు పెట్టినట్టుగానే ఉన్నది కానీ నష్టం కలిగించే ముద్దు, ప్రభుని అమ్మిన ముద్దు. ఈ ముద్దుకు నేను పేరు పెట్టుకున్నాను, ఇది వేషధారణ ముద్దు. ఈ ముద్దుకు నేను పేరు పెట్టుకున్నాను, ఇది అమ్మివేసిన. చాలామంది జీవితాలలో ప్రేమిస్తున్నట్టు ఉన్నారు కానీ ఒక యూదా ఇస్కరియోతు వలె వేషధారణ. గమనిస్తున్నారా? ప్రభు చెప్పిన మాటలు ఎంత వాస్తవం. వేశ్యలకు పరలోకం ఉంది, ఎవరికి లేదట? చెప్పండి. దేవుని పిల్లలారా, మనము ఏకోగా చెందిన వారం. నిజంగా ప్రభుని వెంబడిస్తూ ఉన్న మనం నిజంగా ఆయనను ప్రేమిస్తున్నామా? నిజంగా ఆయన కొరకై ఆయనతో హత్తుకునే అనుభవాన్ని కలిగి ఉన్నామా? చాలామంది పైకి నటిస్తూ ఉన్నారు. క్రైస్తవ లోకం ప్రభువును అంగీకరించినట్టుగా, శిష్యురాలుగా ఉన్నట్టుగా ఉండి ఈ కోవ, అవునా కదా? అందుకే ఇది వేషధారణ, అమ్మివేసిన ముద్దు. ఒక ముద్దు చూడండి, తెలిసిన మాటలే, పాఠం వచ్చింది కాబట్టి. రూతు గ్రంథం 1 అధ్యాయం 14వ వచనం, త్వరగా చదవండి. 1 అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. చదవండి ఇంకా. డిఫరెంట్ ఏమైనా బ్రదర్? ముద్దుకు హత్తుకు ఏమైనా హత్తుకోవడానికి డిఫరెంట్ ఉందా చెప్పండి. మోయాబు నుండి బేత్లెహేముకు వారు బయలుదేరారు. వారు బయలుదేరుతూ ఉన్నప్పుడు ప్రయాణములో నయోమి వెళుతున్న బేత్లెహేముకు వెళ్ళాలని ఇద్దరు తీర్మానం, అవునా కదా? బేత్లెహేములో రొట్టెలు ఉన్నాయి అంటే అక్కడ సహవాసం ఉంది, ఆరాధన ఉంది, వాక్యం ఉంది, పరిచర్య ఉంది, దేవుని పిల్లలున్నారు. మోయాబు అనే లోకం వద్దని వారు తీర్మానము చేసి నయోమితో కలిసి ప్రయాణము చేశారు మోయాబు నుండి బేత్లెహేముకు. కానీ బాగానే గమనించండి, మీకు చూడడానికి ఒకవేళ ముద్దు పెట్టుకుంటుంటే అది రియల్ ముద్ద, ఎలాంటి ముద్ద మనకు అర్థం కాదు కొన్నిసార్లు బ్రదర్. ఇక్కడ వాస్తవంగా లేఖనాలు గమనిస్తే మరి బేత్లెహేముకు వచ్చినటువంటి ఓర్ప మళ్ళీ బేత్లెహేములో ఉందా చెప్పండి. ఈనాడు దేవుని పిల్లలు 2 తలంపులతో ప్రయాణం చేస్తున్నారు. పరలోకము కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి, అన్యజనులు కావాలి, అంతే కదండి. ఒక ప్రక్క నయోమికు ముద్దు పెట్టినప్పుడు దేవుని ప్రజలు కావాలి అన్నట్టుగా ఉంది. అమ్మాను వెళ్ళి మోయాబులో పెళ్లి చేసుకో, నా వెంట వస్తే నీకేమి లాభము ఉండదు. అది బాగానే గమనించండి. నేను పెట్టుకున్న పేరేంటంటే నీకు నాకు ఇక రుణము తీరింది. ఇంకా ఎన్నడూ కూడా మళ్ళీ నయోమితో ఆమె సహవాసం, నయోమి దేవునితో సహవాసం ఉన్నట్టు కనపడదు. ఈరోజు చాలామంది ఓర్పాలాగా కొంతకాలం మందిరానికి వచ్చి, సంఘానికి వచ్చి, సహవాసానికి వచ్చి, పరిచర్యకు వచ్చి మరి మోయాబుకు వెళ్ళిపోతున్నారు. ఇది ఇలాంటి ముద్దు. వందనాలు చెప్పిన దేవుని పిల్లలే, ఆరాధించిన ప్రజలే, వాక్యము చదివిన ప్రజలే ఎక్కడికి వెళుతున్నారు? వారు యవనిచ్చలను బట్టి లోకములో ఉండాలనుకుంటున్నారు. వారు యవనిచ్చలను బట్టి ప్రత్యేకించుకోలేకపోతున్నారు దేవుని కొరకు. యవనుడా, యవనస్తురాలా,
మోయాబని లోకములో ఉన్న కోరికలు నీకు కావాలా? మోయాబు కంటే శ్రేష్టమైన పరలోకము నీకు కావాలా? ఆలోచించేయి. నీకు నాకు రుణము తీరింది. అక్కడ నేను ఒక మాట చెప్పనివ్వండి. రూతు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అత్తుకొన్నదంటే వారి యొక్క బాంధవ్యం ఏంటంటే పెనవేయబడింది. వందనాలు చెప్పి ఇలాంటి గుంపు కూడా ఉందా? ప్రభును ప్రేమిస్తున్నామని చెప్పి కూడా వెనక్కి తిరిగిపోయేవారు లేరా? మనం ఏ కోవకు చెందిన వారమో దయతో ఆలోచన చేయాలి. ఇద్దరు తోడి కోడళ్ళే, తీర్మానంలో వ్యత్యాసం. ఇద్దరు పరలోకము కావాలని వచ్చారు, ఇద్దరు బేత్లెహేము అనే సంఘం కావాలని వచ్చారు. అయితే ఒకరు రిటర్న్ అయ్యారు మోయాబుకు కదా. వెనక్కు తిరిగి నరకానికి వెళ్ళిన ఓర్ప, ముద్దు పెట్టి ఉరివేసుకుని చనిపోయిన యూదా ఇస్కరియోతు, ముద్దు పెట్టి నీ కావాలి అని ప్రయాణములో తీర్మానం చేసి వెనక్కు తిరిగిపోయిన ఓర్ప. రూతు గారు అక్కడ హత్తుకున్నారంటే నాకు ఒక అర్థమవుతుందండి. ఏంటి అని గమనిస్తే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రభువే నా ప్రభు, నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తా. ఓ నా తల్లి, నన్ను వెనక్కు పొమ్మని చెప్పొద్దు. ఎంత చక్కటి థీమ్ చేసిందో ఆలోచన చేయండి. శ్రమ ఉందా? నేను నీతోనే ఉంటాను. శ్రమ అయినా, మరణమైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, అవమానమైన, ఆర్థిక పరిస్థితి అయినా నాకు దేవుడు కావాలి. ఈ మాట అనుకున్నప్పుడు నేను అనుకుంటున్నాను, రూతు అత్తగారు నిజంగా ఎంత భక్తి కలిగిన దాసురాలో. రూతు అత్తగారు దేవుని ఎంత చక్కగా ప్రేమించే దాసురాలో. ఎంత మంచి అత్త, ఎంత మంచి కోడలు. కొద్దిమందికి పేర్లు ఉన్నాయి కానీ పేరుకు తగినట్టుగా అత్తలు కోడళ్ళు ఉండరు. పేరు ముఖ్యం కాదు, జీవితం ముఖ్యం. దేవుని కొరకు హత్తుకొన్న రూతు. అసలు ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళుతాను. ప్రియులారా, కొద్దిగా ఆలోచించి మనం ముగింపు చేద్దాం. నీ జీవితంలో ముద్దు పెట్టి ప్రభును అమ్మివేసిన ఇస్కరియోతు యూదా, ముద్దు పెట్టి దేవుని నిత్యత్వాన్ని పోగొట్టుకున్న ఓర్ప, నిత్యత్వాన్ని కోల్పోయింది. అంటే ఇన్ని రోజులు మందిరంలో ఉండి కూడా వేస్ట్ కదా అమ్మా. చాలామంది ఎందుకు వస్తారు? రోగాలు బాగు కావాలని. ఇప్పుడు ఎక్కువ మీరు చూడండి, రోగాలు బాగు కాడ ఎక్కువ మంది ఉంటారు, వాక్యం చెప్పే కాడ తక్కువ మంది ఉంటారు కదంటారా? రోగాల కొరకు వస్తున్నారు. యేసు ప్రభు అందుకే మీరు రొట్టెల కొరకే నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు, అవునా కదా? కానీ రూతమ్మ గారి తీర్మానం ఎలాంటిదంటే, ముద్దు పెట్టి నటించలేదు కానీ హత్తుకొన్నది. అందుకే కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఎట్లుండాలి? హత్తుకొనుడి. ఆదికాండం 2:24 ఎట్లుండాలి బ్రదర్? హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే విడిపోని బంధం. అక్కడ హత్తుకోవడం అంటే అక్కడ లవ్ అండి, ప్రేమ. అక్కడ కుటుంబం అలా ఉండాలని నేర్పుతుంది. దేవునితోనూ తన అత్తమ్మతోనూ ఒక మంచి తీర్మానం కలిగిన రూతమ్మ. అందుకే ఈ భాగంలో రుణము తీరిందని వెనక్కిపోయిన ఓర్ప, ఆ ముద్దు పెట్టలేదు, కనబడలేదు, కానీ అంతరంగములో మాత్రం ప్రభువును కలిగి ఉంది. తన అత్తమ్మను కూడా తన హృదయంలో ఉంచుకున్నది. మరణము ఎడబాపు వరకు వారిద్దరు కలిసే జీవించారు. దేవుని పిల్లలు ఈ సత్యాన్ని గమనించాలని ప్రేమతో, విశ్వాసుల గృహాలలో అత్త కోడలు ఎట్లుండాలి? ఆరాధన ఉంది. ముద్దంటే ఆరాధన కదా, ఆరాధిస్తారు, చేయి వేస్తారు, కానీ ఏముండదు ఇద్దరిలో, అత్తుకోరు.
కలిసి వారిద్దరికి కలిసి ఇమడలేరండి. కొన్నిసార్లు అత్తపోరు కూడా ఉంటుంది. దేవుని పిల్లలు ఒక నయోమిలాగా, ఒక రూతమ్మలాగుంటే నువ్వు వెళుతున్న సంఘానికి, నువ్వున్న వీధిలో నీ ప్రభుకు నీ ద్వారా మహిమ ఉన్నదని ఇక్కడ పాఠం నేర్చుకుంటున్నాం. ఒక మాట చదువుకుందాం, టైం కూడా అయిపోయింది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చూడండి. 27వ అధ్యాయం 6వ వచనం, 27:6. బ్రదర్ చదవండి, గట్టిగా చదవండి. పగవాడు కూడా ముద్దు పెడతాడు. అర్థమైందండి? అర్థమైందా? అంటే ప్రేమని మనం దాని నిర్వచనం. పగవాడు కూడా ముద్దు పెడతాడు, కానీ ఆ ముద్దులో ఎంత నష్టం ఉందో రాశాడు జ్ఞాని. ఇస్కరియోతు ముద్దు పెట్టాడు, అమ్మి వేశాడు తన ప్రభును. ఓర్పా ముద్దు పెట్టింది, నరకానికి వెళ్ళింది. అంతే కదా? పగవాడు మాటి మాటికి ముద్దు పెడతాడు. ఈ ముద్దు ఎలాంటిదట చెప్పండి? ఈ ముద్దు ఎలాంటిదట చెప్పండి? కనీసం అక్కడైనా చూసి చెప్పండి. గాయములు, ఇలాంటి ముద్దులు కూడా ఉన్నాయి. నీకు మేలు లేనిది, క్షేమము లేనిది, ప్రయోజనము లేనిది, ఆదరించలేని ముద్దులు ఎందుకు? దేవుని పిల్లలారా, మన ప్రేమలో ఆదరించువారముగా ఉండాలి, ఇతరులను బలపరిచేవారముగా ఉండాలి, ఇతరులకు ఓదార్చేవారముగా ఉండాలి. ఆ ముద్దు అవసరమండి. ఈరోజు సహోదరులు ఎట్లున్నారో చూడండి. బైబిల్ చెప్తుంది. నేను చూపిస్తే మళ్ళీ మీరు నా మీదకి కూడా రావచ్చు. 16వ అధ్యాయం 1 కొరింథీ 20వ వచనం. 1 కొరింథీ 16:20. త్వరగా చూడండి. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. 20వ వచనం చదవండి బ్రదర్. సహోదరులు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి. సోదరులు ఒకరికొకరు ఏం చేయాలి? కుమారుడా, కుమారి, మీ అమ్మకు ఎప్పుడైనా వందనాలు చెప్పావా? మీ అమ్మ నేను ఎంతో ప్రేమించింది, నీ మాలిన్యాన్ని కడిగింది, నువ్వు మురికిలో ఉండగా నేను శుభ్రం చేసింది. ఒకవేళ నేను వెంటనే ఫోన్ ఎత్తితే మా నాయన ఉన్నప్పుడు కానీ మా అమ్మ ఉన్నప్పుడు కానీ నేనే ముందు చెప్పేవాడిని, వందనాలు అమ్మ అని, వందనాలు అన్న అని. మా అమ్మ ఇక్కడ ఉంది, అడగండి. వందనాలు మామ, వందనాలు అత్త అని చెప్పేవాడిని. అంటే నేను గాడ్ సర్వెంట్ అని అంత తక్కువ చేయాలని కాదు, చదువు కాదు, వారి వయస్సు ఒక తల్లి తండ్రిగా. అయితే సంఘము, దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోలేని దినాలు ఈ రోజులండి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఈ వందనాలు పెట్టుకోలేదంటే వారి మధ్యలో పవిత్ర లేదు, ప్రేమ లేదు, అసూయ ఉందని అర్థం. కొద్దిమంది అంటున్నారు నీ వందనాలు నాకు అవసరం లేదు అంటున్నారు. ఎంత బాధ పెట్టాడో వింటున్నారా? కొంతమంది ఏంటి, నీ వందనాలు వద్దు, నువ్వు వద్దు పోనానా బాబు, నీ నుండి చాలా నష్టపోయాను. అయితే బైబిల్ చెబుతుంది మనం ఒకరికి ఒకరం ఏం చేయాలట? దాదాపు 28 ఏళ్ల కింద ఒక బ్రదరు బస్ స్టాండ్లో సువార్తకి వెళ్ళేటప్పుడు, ధైర్యంగా పేరు కూడా చెప్పగలను, భూతరాజు అని ఒక లెక్చరర్ గారు చెప్పు తీసుకుని కొట్టారు నన్ను. థ్యాంక్స్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, సెకండ్ ఏంటి బ్రదర్, దానికి చాలా చెడ్డమాలు చెప్పాడు. 15 ఏళ్ళ తర్వాత అనంతపురం బస్ స్టాండ్ నిలబడాడు. సార్ వందనాలు. ఆయన కొరకు ప్రార్థన చేశాం, కానీ ఎప్పుడు తను శపించడము కానీ తనకు నష్టం కలగాలని కానీ మనం కోరుకున్న వారము కాదు. మరి మనం దేవుని పిల్లలము కదా, వీఆర్ ఎ బ్రదరన్, మనము సహోదరులము, పరలోక తండ్రి పిల్లలం.
మనం పరలోక తండ్రి కుమార్తెలము, సోదరీలు. మరి మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం ఏంటి? కొంతమంది వందనాలు చెప్తుంటే రెండు చేతులు చెప్పారండి. రెండు చేతులు చెప్పకపోయినా లోపల ప్రేమ ఉంటే బాగుంటుంది. ఇక్కడ అన్నాడు, కొరింథీయులారా, మీరు దేవుని సంఘం, మీరు దేవుని పిల్లలు, మీరు ఒకరికి ఒకరు ఏం చేయాలి? వందనాలు చెప్పుకొనుడి. నాకు ఒక అభ్యాసం ఉంది. కొన్ని చోట్ల వెళితే సహోదరులు సెకండ్లు, సోదరులు కూడా వచ్చి చేతులు ఇనికొస్తారు. నాకు అది ఇష్టం లేదు. కొద్దిమంది నా ప్రకారం స్పీకర్ ఇస్తాడు, అంటే వాళ్ళకి ఏమైనా వేరే అభిప్రాయాలు ఉన్నాయని చెప్పడం లేదు. ఒక లిమిట్ ఏంటంటే సహోదరులు సహోదరులకు, సోదరీలు సోదరీలకు. వివాహమై 29 ఏళ్ళు అవుతుంది. రోజు దేవునికి ముందు గుడ్ మార్నింగ్, సరోజనన్నా ముందు చెప్పాలి, లేచింటే నేనన్నా ముందు చెప్పాలి. నేను సిగ్గుపడకుండా చెప్తున్నా. ఇది అనుదినమును ఇలాగే మన కుటుంబ జీవితంలో కలిసి ప్రేమతో వెళ్ళాలి అని. మనం పరలోక తండ్రి పిల్లలం. అది ఏదో నేను గొప్ప అని, నువ్వు చిన్నని, నేను హెడ్ అని, నువ్వు కాదని కాదు. పురుషుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే నేనే బాస్, నో స్ట్రేవ్. నీ భార్య నీ సహకరి కానీ నీ బానిస కాదు. సహోదరుడా సోదరి, మనం ప్రభు పిల్లలమైతే భార్యాభర్తలే కానీ ఆత్మీయంగా అయితే కుమారుడు కుమారి, అంతే కదండి, బ్రదర్ సిస్టర్. అర్థమైందా? అందుకే పరలోక పిల్లలము కాబట్టి మనం ఒకరికి ఒకరం సేవకులు, పెద్దలు, పరిచారకులు, కుటుంబాలు. మనం ఒకరికొకరు ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. నువ్వు కానీ నీ కుమార్తెకు వందనాలు చెప్పాను, నెక్స్ట్ డే చెప్తుంది ఇంకా, ఎందుకంటే ఆమెకు అర్థమైపోతుంది. ఈ అనుభవాన్ని కొరింథీయులు మాత్రమే కాదు, ప్రభు రక్తంతో కడగబడిన మనందరము కూడా ఇవి ప్రేమించే అనుభవం, ఇవి హృదయాలు కలిసే అనుభవం, అంతే కదండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలలో దావీదు యోనాతానుల హృదయాలు ఎలా అయ్యాయి? కలిసిపోయాయి. వారి మాటలు, వారి మనసులు, వారి చేతులు. అర్థమైందండి? నేను మీకు వందనాలు చెప్తున్నాను, ఇలా తిరిగావు, అర్థం ఏంటి? నా వందనాలంటే నీకు ఇష్టం లేదనే కదా. దేవుని పిల్లలారా, మనం ఒకరికి ఒకరం ప్రేమించుకోవాలని ఇక్కడ ఈ అనుభవం. ఇప్పుడు మీకు ఇంకొక మాట చెప్తున్నాను, ప్రైజ్ లాడ్ చెప్పాలా, వందనాలు చెప్పాలా? నేను చాలా ఏళ్ళు ప్రైజ్ లాడే చెప్పాను, మరి మిమ్మల్ని వేరేగా చెప్పడం కాదు. బైబిల్ ఎక్కడే కానీ ప్రైజ్ లాడ్ అంటే అది దేవునికి ఇచ్చేది, వందనాలంటే సహోదరులు చెప్పుకునేది. అర్థమైందా? ఈ విషయాన్ని కొంచెం మనం నేర్చుకోవాలి. నాకు ఒక దైవజనుడు వచ్చాడు, ప్రైజ్ లాడ్ అన్నాను. ఆయన ఏం చెప్పలేదు. మీకే బ్రదర్ చెప్తుందంటే, బ్రదర్ ప్రైజ్ లాడ్ అంటే అర్థం ఏంటండి అన్నాడు. దేవునికి చెప్పాలి, సహోదరులు సోదరులు కూడా ఏం చేయాలి? మనం ఒకరికి ఒకరం. మీరు ఏ బైబిల్ అయినా చదవండి, కన్నడ బైబిల్ అయినా ఏ బైబిల్ అయినా అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఇక నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను అనుకున్న టైంలో ముగిస్తాను. ఇంకొక ముద్దుంది చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలు. బైబిల్లో ఎన్ని ముద్దులని ఒకవేళ క్విజ్ వస్తే మనకు చాలా ఈజీ అవుతుంది కదా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనం చదవండి బ్రదర్. సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా? సహోదరా నువ్వు క్షేమముగా ఉన్నావని యోవాబు అడుగుతూ అమాసుతో మాట్లాడుతూ తన కత్తితో అతని కడుపులో గుర్చెను. ఇది హాని కలిగించే మొద్దు. ఒకే సంఘములో, దేవుని సంఘములో కత్తులు ఉండకూడదు. బొయాజు పొలములో ఈటెలు లేవు, కత్తులు లేవు. అక్కడ ప్రేమ ఉంది, సహవాసం ఉంది, పరిచర్య ఉంది, క్షమాపణ ఉంది, పని ఉంది, తగ్గింపు ఉంది, విశ్రాంతి ఉంది. కానీ ఈ ఈటెలు కనబడవు కదండి. అర్థమైందా?
సహోదరుడా క్షేమమా అన్నట్టుంది. ఏం చేస్తున్నాడు బ్రదర్ సిస్టర్? ఆ మాట చూస్తే నాకు ఆశ్చర్యమైంది. క్షేమంగా ఉన్నావా అని మాట్లాడేట ఉన్నాం, లోపల మాత్రం ఏమున్నాయి? ఇంతకుముందు నేను వినేవాడిని, కడుపులో కత్తెరలు నోట్లో చక్కెరలు మాటలండి అని అనేవారు. హృదయములో కత్తెరలంట, నోట వచ్చేటివి చక్కెరతో కూడిన మాటలట. ఇది తన సహోదరునికి హాని కలిగించే మొద్దు. నీ సహోదరుడు నీ ఎడల బాధ కలిగించాడా? నీ సోదరి నిన్ను కాని మాటలన్నదా? ప్రతి కక్షకు ప్రతి కీడు కాదు, కానీ బైబిల్ చెప్తుంది చూడండి, కొలస్సై పత్రిక 3:13, హాని కలిగించడము కాదు కానీ. చూడండి, ఇంకా నేను 2-3 ముద్దులు చెప్పి ముగిస్తానులేండి, మీరేమి విచారపడొద్దండి. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని అనుకున్న ఎడల, ప్రియులరా, ఈ సహోదరుడికి హాని కలిగించాడని తెలుసు యోవాబుకు. తన సహోదరు ద్వారా కలిగిన హానిని బట్టి ఎక్కడ పెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పండి? క్షమించలేకపోయాడు. మంచి సైనికుడు, దావీదు దగ్గర ఒక నమ్మకమైన పరాక్రమశాలి, ఒక మంచి యోధుడు, ఒక మంచి పనివాడు, కానీ క్షమించలేకపోయాడు. వివాహమై 35 ఏళ్ళ ఇతని భార్యాభర్తలు క్షమించుకోలేకపోతున్నారు. సంవత్సరంలో 50 ఏళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు. సేవకులు, విశ్వాసులు, పెద్దలు క్షమించుకోలేకుండా ప్రయత్నాలు ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు, ఎలా హాని చేయాలి. మన ద్వారా దేవునికి మహిమ పొందా. మనం చేయబోతున్న పనులు, మనం చేయబోతున్న కార్యాలు, మన తీర్మానాలు ప్రభుకు మహిమ రావాలి. అందుకే కదా సెలవులో క్షమించింది. ఇది హాని కలిగించే ముద్దు. చాలామంది మనల్ని ద్వేషిస్తారు, కాని మాటలు చెబుతారు, మరి బ్రదర్ క్షమించండి అంటారు. నా సహోదరుడు నాయుడులా తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? ఎన్ని మార్లట? ఎన్ని మార్లు? వింటున్నారా? జీవితకాలం అంతా క్షమాపణ. తప్పు చేసిన వాడు కూడా క్షమాపణ చెప్పాలి, బైబిల్ చెప్తుంది. అంతే కదా? దేవుని పిల్లలారా, హాని కలిగించే ముద్దని పెట్టుకున్నాను. వందనాలు చెప్పుకున్నట్టు ఉంది, కానీ ఎంత విశ్వాసులలో నష్టాన్ని కలిగిస్తున్నాయో సహవాసంలో మనం చూస్తున్నాం. దేవుని పిల్లలు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పాలి. ఒక మాట చదువుకుందాం, ఆదికాండం. చాలాసార్లు చదువుతూ ఉంటాం దేవుని గ్రంథంలో. చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. 33వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, త్వరగా చదవండి. ఆదికాండం 33వ అధ్యాయం 3-4 వచనాలు బ్రదర్. ఇక్కడ యాకోబు ఏశావులు కలుసుకున్నారు. ఎన్ని రోజులైంది వారిద్దరు విడిపోయి? బ్రదర్ సిస్టర్ వినండి, వీరిద్దరికి మాటలు లేక ఎన్ని రోజులు అయ్యింది? వీరు కుటుంబం నుండి యాకోబు అక్కడి నుండి వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? మోర్ దెన్ 20 years అనుకుందాం కదా. వారు అనుకోకుండా కలిశారు. చాలా రోజుల తర్వాత ఒక తండ్రి పిల్లలండి, ఇద్దరు బ్రదర్స్, మళ్ళీ వేరే కాదు, ఒక తల్లి కొడుకులు యాకోబు ఏశావులు. వారు విడిపోయి వేరే చాలా రోజులు అయ్యింది. అయితే యాకోబు మార్చబడి తిరిగి ప్రయాణములో ఉన్నాడు. మార్చబడిన వాడికి భయం ఉంది, నాన్న నాకేం చేస్తాడో. ఎందుకంటే అప్పుడు నా అన్న దీవెనలు నేను లాక్కున్నాను అని భయముతో వస్తున్నాడు యాకోబు. మార్చబడిన వాడు భయపడుతాడు, విధేయత చూపుతాడు, సాగిలపడుతాడు, ఇంకా మనసులో ఏం పెట్టుకోడండి. అంతే కదా? మార్చబడిన వాడు మనసులో పెట్టుకుంటాడా? కానీ యాకోబు ఊహించడానికి ఇక్కడ లేదు. వారిద్దరూ కలిసి ఒకరి మీద ఒకరు మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిరి. నాకు ఆశ్చర్యమవుతుంది.
చాలామంది చనిపోయే వరకు ఒకే సంఘంలోనే ఉండి మాటలు లేకుండా యాత్ర ముగిస్తున్నారు. ఇది మనకు పాఠం. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే సమాధానమొద్దు. ఏం బ్రదర్, నీ సహోదరుడితో సోదరితో నీకు సమాధానము లేదా? మత్తయి సువార్త 5:25లో ముందు నీ ఆరాధన మానుకొని వెళ్ళి నీ సహోదరుడితో నీవు సమాధాన పడు. ఈ చిన్న సందేశములో యాకోబు ఏశావులు సమాధాన పడ్డారు. వింటున్నారా దేవుని పిల్లలారా? సోదరి, మీ అక్కగారితో నీకు మాటలు లేవా? మీ తల్లిగారితో మాటలు లేవా? అనుకుందాం ఊరికే. సహోదరుడా, ఆత్మీయులతో సమాధానం. నీ ఆరాధన కాదు, నీ అర్పణ కాదు, నీ కానుక కాదు, నీ పరిచర్య కాదు, నీ గానము కాదు, ప్రభుకు నీవు సమాధాన హృదయముతో ఆరాధన చేయాలి. దేవుని పిల్లలను తగ్గించుకుందాం. ఇది సమాధానం. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎక్కువ చూపించిన ఇంకా 2 రేపని చూపించి ముగిస్తాను. నిర్గమాకాండం చూడండి 4:27. నిర్గమ 4:27. నిర్గమాకాండం 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడు 27వ వచనం చదవండి. మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమును అతను కలుసుకొని, అతనికి సహోదరులు కలుసుకునే స్థలం పర్వతమని ఉందే, సహోదరులు కలుసుకునే స్థలం సంఘమేనండి. ఇప్పుడు ప్రస్తుతం ఆత్మీయరీతిగా ఆ పర్వతం సంఘమే, జమల దేవుని సంఘం. సహోదరులు ఎక్కడ కలుసుకుంటారు? వారి సహవాసము సంఘములో. అర్థమైందా? వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకోవడం అంటే అక్కడ ఒకరినొకరు కౌగలించుకొని ప్రేమించుకొని. ఎన్ని రోజులైందండి వీరిద్దరు కలవక? బ్రదర్, సిస్టర్, ఎన్ని రోజులైంది కలవక వీరు? మోసే అహరోను కలవక ఎన్ని రోజులైంది బ్రదర్? ఏంటి సిస్టర్? 40 సంవత్సరాలు, 40 years. 40 ఏళ్ల తర్వాత, థ్యాంక్ యూ సిస్టర్, 40 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అన్నదమ్ముల యొక్క అనుబంధం, వారి ఆత్మీయత. అహరోను మోషేలు ఉన్నారా సంఘములో? నా సహోదరుడు కలుసుకోక ఎన్ని రోజులయ్యింది కదా? ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ కాదా? ఒక దైవ సేవకుడు చెప్తే విన్నాను. ఇద్దరు ఒక తండ్రి పిల్లలే, ఇద్దరికి వివాహం అయింది. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు, ఈయనకు భార్య పిల్లలు. కానీ తమ్ముడు కన్నకు మాటలు లేక 30 ఏళ్ళు అయిందట. ఇద్దరు సంఘానికి వెళుతారు. ఎంతమంది సేవకులు చెప్పినా మాత్రం వారు మాట్లాడరు. ఇలాంటి వారు కూడా ఉన్నారా? లైవ్లో వింటున్న యవనుడా, యవనస్తురాలా, ఎంతకాలమైంది మీరు అన్నదమ్ములుగా వందనాలు చెప్పుకోక, పలకరించుకోక, మాట్లాడక? ఒక యూదా ఇస్కరియోతు వలన వండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఒక ఓర్పా వలన వండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఒక యోబులాగా హాని కలిగించకూడదని ప్రభు చెబుతున్నాడు. అంతే కదండి? మిగతా వాళ్ళ తేడా ఉందా లేదా? సహోదరులు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు వందనములు సెకండ్ ఇవ్వడం చాలా మంచిది. మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తుంది. 40 ఏళ్ల తర్వాత కలుసుకునగా వారి అన్నను చూచి, తమ్మును చూచి వారి ఆనందం ఎంత ఉప్పొంగిపోయారో. ముగింపు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. చివరి మాట, అంతే, అయిపోయింది. ఇంకా 15, 20 మనం చాలా తండ్రి వారిని చూచి
వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వాడు ఇంకా దూరం నుండి వస్తుండగానే, ఇది పరలోకమందున తండ్రి ప్రేమనే కాదా, ఇది ప్రేమతో కూడిన ముద్దు. తండ్రికి నష్టము కలిగించాడు, తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు. పనివారితో అనగా దేవుని ప్రజలతో కలిసి ఆరాధించేవాడు, పరిచర్య చేసేవాడు, పాటలు పాడేవాడు, మందిరంలో పంచిపెట్టేవాడు కాబోలు దూరదేశం వెళ్ళిపోయాడు. తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. 17వ వచనంలో వాడికి బుద్ధి వచ్చినప్పుడు కదా, తను అనుకున్నాడు, నా తండ్రి నన్ను క్షమించడేమో, నా తండ్రి నన్ను ప్రేమించడేమో. కనీసం, ఓ నా తండ్రి, నీ కుమారుడిని పెంచుకోవడానికి నేను తగినవాడును కాను, నీ పనివారిలో ఒక్కడిగాన నియమించుకొని అడిగాడు. ఓ ఈ తండ్రి ఎంత దయగలవాడు. యవనుడా, యవనస్తురాలా, ఎంత కాలమైంది సంఘానికి దూరమై, బైబిల్ చదువుకోక ఎంత కాలమైంది, సేవ మానుకొని ఎంత కాలమైంది, దైవ సేవకులు కలుసుకొనక ఎంత కాలమైంది. ఈ చిన్న వర్తమానములో ఆ తండ్రి ఎంత ప్రేమ గలవాడు, ఆ పరలోకపు తండ్రి. ఆ ఇల్లు సంఘమే, ఆ ఇంటిలో ఉన్న సేవకులు, పనివారు, వారు దేవుని ప్రజలే. నీవు నేనైతే ఏం చెప్తామండి? ఇప్పుడు వచ్చావా నా ఇంటికి, నా ఆస్తినంతా పాడు చేశావు, నా కొడుకుని చెప్పుకోకుండా నాకు చెడ్డ పేరు తెచ్చావు, బ్రాందీ తాగావు, చెడు అలవాట్లకు బానిసయ్యావు, సంఘంలో నేను తలదించుకునేటట్లు చేశావు, ఇప్పుడు వచ్చావా అని ఈ లోక తండ్రులు చెబుతారు, తల్లులు చెబుతారు. ఈ పరలోక తండ్రి ఎంత ప్రేమ గలవాడు. ఇంకా దూరం నుండి వస్తుండగానే వారి మెడ మీద పడి, సెకండ్ వాలిపోదాము. ఏ విషయంలో మన ప్రభుకు నొప్పి కలిగిస్తున్నామో? బైబిల్ చదవడం లేదా, ప్రార్థన చేయడం లేదా, మందిరంలో పరిచర్య చేయడం లేదా, దేవుని కొరకు ఏమి ప్రయోజనంగా లేవా? దీవించిన ప్రభువుకే దూరమైపోయావా? ఒక సెకండ్ వాలిపోయి ఒక తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు పరిగెత్తుకొని వస్తే క్షమించడానికి ఆయన సిద్ధంగా. ఇది పరలోక తండ్రి ప్రేమతో ప్రేమగల ముద్దండి. నీవుగా నేనుగా ఒక సెకండ్ వాలిపోయి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం. ఇంకా ప్రభును అంగీకరించకపోతే, ఇది అనుకూల సమయం, రక్షణ దినం, ప్రభు యుద్ధకు వస్తే ప్రభు నీకు ముద్దు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 45-52 వచనాలలో పాపాత్మురాలు ప్రభువు పాదాలు పట్టుకొని ముద్దు పెట్టగా, కన్నీళ్లు విడిచగా, ఎవరు ప్రేమించని ప్రేమ ప్రభు ద్వారా విస్తారముగా ప్రేమించబడింది. ఉదయకాల 1 కొరింథీ 16:22లో ప్రభువును ప్రేమించని వాడు శపించబడిన బైబిల్ చెప్తుంది. నీకు శాపము కావాలా, ఆశీర్వాదం కావాలా? ప్రభు యొద్ద వాలిపో. ఒక సెకండు ప్రభు నిన్ను దర్శించి మేలు చేస్తాడు. ముద్దులు తేడలు ఉన్నాయి. మన వందనాలలో, మన ముద్దులో, మన ప్రేమలో, మన సహవాసంలో ఏదైనా లోపం ఉంటే సరిచేసుకొని వాక్యమైన అర్థము యొద్దకు వచ్చి క్రీస్తు యోధులుగా సాగిపోదాం. దేవుడి చిన్న సందేశం మన కొరకై దీవించును. మనం చాలా ఆలస్యంగా లేచాం వర్తమానానికి. ప్రభును బట్టి ప్రేమించండి. మరి విత్తబడిన వాక్యం మన హృదయాలలో ప్రభు కార్యం చేయటకై ముని నాయకు బ్రదరు ముగింపు ప్రార్థన చేస్తారు.